ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో 14 ఏళ్ల రాజస్థాన్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో వేగంగా సెంచరీ చేయడమే కాకుండా వరుసగా హాఫ్ సెంచరీలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అటు ఈ 14 ఏళ్ల కుర్రాడి బ్యాటింగ్ చూసి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫిదా అయిపోయారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా భారీ నజరానా ప్రకటించారు. అయితే ఇంతటి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న 14 ఏళ్ల వైభవ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బాలీవుడ్ బ్యూటీ పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా ఈ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ను హగ్ చేసుకున్నట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ప్రీతి జింటాపై దారుణంగా ట్రోలింగ్స్ మొదలుపెట్టారు. 50 ఏళ్లు దాటిన నీకు 14 ఏళ్ల కుర్రాడు అవసరమా అన్నట్టు రెచ్చిపోయారు నెటిజన్స్. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే 50 ఏళ్లు ప్రీతి జింటాకు దాటితే 14 ఏళ్ల కుర్రాడిని హగ్ చేసుకోవడంలో తప్పేముంది? ఒక కొడుకుగా హగ్ చేసుకోవచ్చు కదా. హగ్ చేసుకోవడం అన్నది వేరే ఉద్దేశాలతోనే హగ్ చేసుకున్నారని ఎందుకు సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది అయితే షాక్కి గురవుతున్నారు. అయితే ఈ హగ్గు వివాదంపై నేరుగా పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా స్పందించారు. తాను హగ్ అస్సలు ఇవ్వలేదని మార్ఫింగ్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారని ఫైర్ అయింది. తాను హగ్ ఇచ్చినట్లు చాలా వెబ్సైట్స్ ఆర్టికల్స్ రాశాయని వాటిని చూసి తాను షాక్ అయినట్లు వెల్లడించారు. కానీ ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, తప్పుడు కథనాలు ప్రచురించకూడదని హెచ్చరించారు. దీంతో ఈ వివాదం ఇక్కడితో ముగిసిపోయింది.